ముఖ్యంగా ఏమంటే మన ప్రముఖ నటుడు దర్శకుడు రచయిత అయిన పోసాని కృష్ణమురళి గారు. ఆయన వయసు దగ్గర 67 సంవత్సరాలు. ఆయన ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే కూడా ఒక 4 నెలల 5 నెలల క్రితం నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాను, ఇంకా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నాకు ఇంకా రాజకీయాలు అవసరం లేదు అని చెప్పేసి అనారోగ్యంతో ఉండాలని చెప్పి ఆయన కుటుంబ సమేతంగా హైదరాబాద్లో నివాసం ఉంటాం. ఇప్పుడు మన దానికి ఈ కూటమి సర్కార్ ఏమంటే ఏదో పాత కక్షలు ఆయన మనసులో పెట్టుకుని ఆయా రకంగా చేసినాడు, ఆయనకు వచ్చి మనం ఇది చేయాలని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకుని వచ్చేసి ఈరోజు ఆయన మీద కక్ష సాధింపు ధోరణిలో ఆయనకు ఇంటికి పోయి శివరాత్రి రోజు పండగ రోజు కూడా అనారోగ్యంతో ఉండేవానికి మందులు కూడా వేసుకునే టైం ఇవ్వకుండా అరెస్ట్ చేసుకుని అంత పెద్ద మనిషిని తీసుకుని వచ్చేసి కారులో తీసుకుని వచ్చేసి కోర్టుకు సబ్మిట్ చేయాలనే ఉద్దేశంతో పండగని కూడా చూసుకోకుండా వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చింటే కూడా వాళ్ళ సమక్షంలో ఆయన నిజంగానే అవమానపరిచి ఆయన తీసుకుని రావడం జరిగింది. అసలు ఒక ఆశ్చర్యం వేస్తా ఉంది. ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తా ఉందో నాకేం అర్థం కావడం. మీరు ఈ కూటమి సర్కారు మీ మనుగడ సాగించడానికి, మీరు చేస్తా ఉండే అఘాయిత్యాలన్నీ కప్పిపుచ్చేదానికి దీనికి డైవర్ట్ చేసేసి మీరంతా ఈ రకంగా చేసి ప్రజలకు దారి మళ్లించడానికి ఇవన్నీ చేస్తా ఉంటారు. ఎంతవరకు ఇది సమంజసం? మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంటాం. చూడండి, నేను చెప్పడము, మనము ఒక మంచి పదవిలో ఉండేటప్పుడు ఈరోజు దేవుడు మనకు ఒక పదవి ఇచ్చినాడు, అన్ని రకాలుగా ముందు పెట్టినాడు. అట్ట టైంలో మనం చేయాల్సింది మనము పెద్ద మనసు చేసుకోవాలా, భావి తరాలకు ఒక ఆదర్శంగా మనం నిలవాలా. అంతేగాని భావితర లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అనే కొత్త రాజ్యాంగం తీసుకుని వచ్చేసి ఈరోజు మీరు పబ్లిక్ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలనే ఉద్దేశంతో, ఆడుండే కార్యకర్తలను బెదిరించాలనే ఉద్దేశంతో రకరకాల వాళ్లకు అఘాయిత్యాలు చేసి వాళ్ళ మీద హింస చేసి రకరకాలుగా వాళ్ళకి ఇది చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమాజం అనుకున్నాం? ఈ రోజు మీరు ఒక చిన్న గిర్ర గీశారు, అవతల పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద గిర్ర గీస్తుంది, ఇంకో పార్టీ మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా పెద్ద గిర్ర గీస్తుంది. దానికి అంతం ఎప్పుడు? లాస్ట్ భావి తరాలకు మనం ఏమిస్తున్నామంటే కక్ష సాధింపు, అహింస అని చేసేసి మన రాష్ట్రాన్ని బీహార్ మాదిరి చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, దయచేసి ఇక మీరు దానికన్నిటికీ స్వస్తి పలికి ఇప్పుడు చూడండి, వాళ్ళకు కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా BNS 111 సెక్షన్, అది నాన్ బెయిలబుల్ సెక్షన్, ఆ సెక్షన్ ను కూడా చేసింది. ఈవెన్ హైకోర్టు ఏం చెప్పింది, ఈ సెక్షన్ వచ్చిందను ఇట్లా కేసులకు అసలు వర్తించదు అని కూడా చెప్పింది. వాంటెడ్లీ హైకోర్టు చెప్పింటే కూడా దానికి తిరస్కరించి దానికి ప్రభుత్వం ఆయన మీద ఈ సెక్షన్ పెట్టింది. ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్యూర్ అయింది. దానికి ఎట్లా దారి మళ్లించాలా అనే టైంలో పండుగలు చూడకుండా ఇది చూడకుండా ఇట్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఇది చేస్తున్నారు. ఈ రకంగా భయపెట్టిందని మాత్రాన ఒక రెవల్యూషన్ వచ్చింది, అది ఎక్కడికి పోదు. కాబట్టి దీనికి ఆపనంటే కేవలం మీరు మంచితనంగా పాత కక్షలన్నీ మర్చిపోయి ఒకవేళ మీ మనసులో ఉంటే కూడా దాన్ని చేసి మంచితనంతో ప్రజలను జయించి మీరు పాలన సాగిస్తే మీకు మనుగడ సాగిస్తుంది. లేదంటే మీరు ఈ రకంగా పోయినారంటే ఖచ్చితంగా ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది. ఈ రోజు అసెంబ్లీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రానికుండా ప్రతిపక్ష హోదా కూడా మీరు అడ్డుకుంటా ఉంటారు. ఈవెన్ ఆయనకు సెక్యూరిటీ కూడా లేకుండా కూడా ఈరోజు ఆయన చేస్తున్నారు. ఎంత చేసినా ప్రజల నుండి వచ్చిండే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత చేసినా ఇది అనేది నిలబడుతూ ఖచ్చితంగా అది ముందుకు సాగుతుంది. కాబట్టి మీరు ఆయన ఎదుర్కోవాలంటే ఈ రకంగా కాదు, మంచి ప్రజలకు మేలు చేయండి, ప్రజల మనసు ఇది చేసుకోండి. ఈ రోజు మేమేం చేయలేము, ఇక్కడ ఏమి చేసేది లేదని చెప్పి మీరు ఊహించుకొని ఇట్లా ఈ టైంలో అందరికీ అరెస్టులు చేసుకుంటా, అందరినీ భయభ్రాంతులు చేస్తా కొత్త సిస్టమ్ ఒకటి తీసుకుని వస్తా ఉన్నారు. దీనికి స్వస్తి పలకాలని చెప్పి ఇంకా తక్షణమే మన పోసాని కృష్ణమురళి గారిని కూడా చేసేది మానుకొని ఇంకా మీదటి ఇట్లా చర్యలు కూడా తీసుకోకుండా ఉండాలని చెప్పి మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.